నార్మల్‌గా ఇది హార్ట్ ఇష్యూస్ రాకూడదు. హ్మ్. బట్ సమ్‌హౌ ఐ గాట్ ఏ స్టంట్. ఆ! స్టంట్ వచ్చినప్పుడు కంపల్షన్ ఓ 2 నెలలు మీరు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయకండి. నేను డాక్టర్ చెప్పేసరికి మా అబ్బాయి హీ నోస్ మీ వెరీ వెల్. హ్మ్. నేను ఖాళీగా ఉండే మనిషిని కాదన్నట్టు. ఏదో యాక్టివిటీ, స్పోర్ట్స్ యాక్టివిటీ ఏదో కావాలా. ఆ! మా చిన్న కొడుకు ఏం చేసిండు, డాడీ అట్లా కాదు నువ్వు చాలా నుంచి చెస్ అంటున్నావు కదా. ఆ! మీకు ప్రోగ్రామ్ ఉన్నది మర్చిపోకండి. అదే అది ఉంది. అందుకే టైం చూస్తున్నా. ఆ! సో ఏమన్నాడు, డాడీ నీకు చెస్ ఇప్పుడు మాట్లాడుతుంటావు కదా, ఆ! దీస్ ఆర్ 2 months టైమ్ ఇన్ యువర్ లైఫ్, యూఆర్ టేకింగ్ రెస్ట్, స్టార్ట్ లర్నింగ్ చెస్ అన్నాడు. ఆ! అరే అవునరా అని చెస్ స్టార్ట్ చేసిన. ఆ! అసలు అది ఎంగేజింగ్ సో మచ్. ఆ! అసలు నేను ఇప్పుడు ఏమైందంటే స్టేజు ఆ! డైలీ వస్తే 1 hour యూట్యూబ్లో చెస్ చూస్తా. ఆ! ద బ్యూటిఫుల్ స్ట్రాటజీస్, టాక్టిక్స్, అండ్ ఇఫ్ దట్ గోస్ టు చిల్డ్రన్. హ్మ్. ఇప్పుడు నాకు ఏమైంది, నా టార్గెట్ పెట్టుకున్నా ఒక 1500 పెట్టుకోవాలా, ఎలో రేటింగ్ రావాలా అని ఆ! పెట్టుకొని చేస్తే లాస్ట్ ఒక 1100 ఆగింది బండి నాది. ఇక ఆ! ముందుకు పోతలేదు. ఆ. ముందుకు పోతలేదు ఏం చేసిన, ఛార్జ్ ఇప్పుడు అయినా నేను ముందుకు ఎట్లా పోవాలి, నా ఏజ్ 55. ఆ! అంటే వాడు ఏమన్నాడు, మీరు పోవాలంటే 1500 పోవాలంటే మీకు 3 సంవత్సరాలు పడుతుంది అన్నాడు. ఆ! ఎట్లా పడుతుంది అంటే, గివెన్ స్టేజెస్, ఫస్ట్ యూ లెర్న్ ద మిడిల్ గేమ్, తర్వాత స్ట్రాటజీస్ నేర్చుకో, ఆ తర్వాత ఓపెనింగ్స్ నేర్చుకో, తర్వాత గ్యాంబిట్స్ నేర్చుకో. దీస్ ఎవ్రీ 6 months బ్రేకప్ ఇచ్చింది అన్నట్టు. ఆ! దెన్ ఓకే ఐఎమ్ ట్రయింగ్ దట్, Right. టేకింగ్ సమ్ యాప్స్ అండ్ ఆల్. దెన్ ఐ థాట్ ఇట్స్ ఓకే, ఇంత బాగుంది గేమ్. ఆ! దెన్ ఏం చేద్దామని చెప్పేసి స్కూల్లో ఒక ఇండోర్ స్టేడియం కట్టిన, ఆ! ఎక్స్క్లూజివ్ ఒక 40 బోర్డ్స్తో. మీకు కావాలంటే అదే, ఒకసారి అదే, చూపిస్తా. చూపెట్టింది. మళ్ళీ ఆల్మోస్ట్ అయిపోయింది అది. ఆ! ఎక్స్క్లూజివ్ స్పేస్ క్రియేట్ చేసాం అన్నట్టు. నౌ ఐ వాంట్ టు ప్రమోట్ దిస్ చెస్ ఆ! టు ద చిల్డ్రన్ ఎస్పెషల్లీ, బికాస్ దట్ ఈస్ యాక్చువల్లీ అవాయిడింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ స్క్రీన్ టైమ్ ఆ! అండ్ ఫోకస్. హ్మ్. ఫోకస్, స్క్రీన్ టైము అన్నీ, ఫోకస్ పెంచుతుంది, స్క్రీన్ తగ్గిస్తుంది. అవును. పిల్లలు కూడా ఒక యాక్టివిటీ, అండ్ దట్ టు ఇండియన్స్లో బేసికల్లీ ఆఫ్ ది ఫైనాన్షియల్ కండిషన్ కావచ్చు, వాళ్ళకి మినిమల్ ఎక్విప్మెంట్, మినిమల్ ఖర్చుతో ఒక స్పోర్ట్ రావాలా. ఆ! అండ్ మోర్ ఓవర్ ఇండియన్స్ హ్యాస్ బ్రెయిన్, Hmm. లాట్ ఆఫ్ బ్రెయిన్స్ ఉన్నాయి, బేసికలీ థింకింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. Hmm. సో ఐ థింక్ దిస్ ద రైట్ టైం Hmm. టు స్టార్ట్ అప్ చేసిన స్కూల్స్ అని చెప్పేసి సీరియస్గా స్టార్ట్ చేసిన. అండ్ నౌ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్ ఇన్ ద స్కూల్. ఆ! అట్లా సో ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఫర్ మీ బేసికలీ Right, ఐ వాంట్ టు. అండ్ ఆ తర్వాత ఏమైందంటే ఒక సర్ప్రైజ్ థింగ్, నిజాంలో ఒక కోచ్ లేడు. ఆ! దిస్ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ ద, బికాస్ వరల్డ్ ఈజ్ లీడింగ్ బై ద చెస్. మన ఇండియన్స్ ఆర్ లీడింగ్ ద చెస్ ఇన్ ద వరల్డ్, ఆ! అండ్ నో సింగిల్ కోచ్ అవైలబుల్ ఇన్ నిజామాబాద్ టు టీచ్ థింగ్. మా దృష్టికి వచ్చింది ఒకళ్ళిద్దరు, నేను పరిచయం చేస్తాను. చేయండి, ఎందుకంటే ఐ వాంట్ టు. అదే, yeah. అండ్ ఇప్పుడు నాకు మీతో మాట్లాడినప్పుడు అనిపించింది, ఇప్పుడు పిల్లల్ని ఇది నేర్చుకున్నాను అనుకోండి Hmm. సార్, హై డిమాండ్ ఫర్ ద స్పోర్ట్స్ ఇన్ కమింగ్ ఫ్యూచర్, బికాస్ ఆఫ్టర్ ద కోవిడ్ ద పీపుల్ పర్స్పెక్టివ్ చేంజ్, లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చినాయి. స్పోర్ట్స్ మీద పోతున్నారు. ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుంది, ఎవ్రీ స్కూల్ గోయింగ్ టు అపాయింట్మెంట్ చేసుకోవచ్చు సార్ ఫ్యూచర్లో. మినిమం 25,000 రూపీస్ శాలరీ వస్తుంది ఇఫ్ ద చిల్డ్రన్ గెట్ ద మినిమం స్కిల్స్. అంటే వాడు నేర్పిటోడికి ఒక 1500 ఏలో రేటింగ్ ఉండాలా. అవునవును. ఉంటే ఈజీగా 25,000-30,000 రూపాయలు వాడు. గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. గవర్నమెంట్, ప్రైవేట్లో డిమాండ్ టూ మచ్. అది అట్లా బాగుంది సార్ అది యాక్చువల్లీ. అండ్ రియల్లీ ఐమ్ ఎంజాయింగ్ ద చెస్ నౌ. అప్పుడప్పుడు నేను ఇప్పుడు ఆన్లైన్ గేమ్ ఆడడం మానేసిన, ఎందుకంటే ఐ వాంట్ టు లెర్న్ నౌ. అదే. బట్ ఐ కెన్ సే వన్ థింగ్, చెస్ కెన్ బి లెర్న్ ఎట్ ఎనీ ఏజ్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ స్టార్ట్ ఎట్ వెరీ ఎర్లీ ఏజ్. అంటే అప్పుడు ఎర్లీ ఏజ్లో మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళకు థాట్స్ చాలా, వాళ్ళకి నో ఏమంటారు ప్రీ డిఫైన్డ్ కాన్సెప్ట్స్ ఉండవు. సో దే థింక్ కంప్లీట్లీ, ఏమంటారు అది, ఇర్రేషనల్ థింక్ చేస్తారు. ఆ ఇర్రేషనల్ థింకింగ్ అనేది చెస్లో వస్తుంది, బికాస్ రేషనల్ థింక్ చేస్తే ఏముంది, నువ్వు థింక్ ఐదు థింక్ చేస్తాడు. ఇప్పుడు మీరు అక్కడ రర్బన్ నెస్ట్ బోర్డు ఉన్నది కదా, దాంట్లో కింద ఒకటి యాడ్ చేయాలి, 100% చెస్ లిటరేట్ కమ్యూనిటీ అని. 100% చెస్ లిటరేట్ కమ్యూనిటీ చేయాలా? సో దీన్ని మీరు ఛాలెంజ్గా I'll tell తీసుకోవాలి. you. ముసలోళ్ళు, పిల్లలు. నేను చెప్తున్నాను యాక్చువల్గా వెనీ టైమ్స్ ఐ ఇప్పుడు గ్రూప్ చెస్ ఆటోలు ఉన్నారా అది అని చెప్తున్నాను, బికాస్ ఐఎమ్ ట్రయింగ్ టు ఈవెన్ ఇన్కల్కేట్ ద చెస్ ఇయర్.
ఇక్కడ 4-5 బోర్డులు పెట్టేసాం అనుకో. బోర్డులు మీరు స్టెన్సిల్స్ తోని అవును స్టెన్సిల్ దీని మీద బోర్డు వేసేస్తే వేసేసి పెట్టేసి కాళ్ళు ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకుంటారు అట్లా. సో ఐ వాంట్ అయితే పెద్దవాళ్ళు ఇప్పుడు ఏంటంటే 50 ఏళ్ళైంది 50 ఆడాలి. డిమెన్షియా కూడా పెరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఆల్జీమర్స్ ఉంది. హౌ టు గివ్ ద ఎక్సర్సైజ్ టు ద బ్రెయిన్? It is an exercise to brain. బ్రెయిన్. సో ఆల్జీమర్స్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. చుట్టూ కూడా ఒక రౌండ్ నేను తీసుకు అడబెట్టు నేను తీసుకుంటాను. సో ఇది మన చుట్టూ కూడా ఒక నిమిషం ఇట్టది ఇప్పుడు. సో ఇది మా కాన్సెప్ట్. అదే సీరియస్లీ సో మీరు చెస్ నెట్వర్క్ ఇక్కడ ప్రోగ్రామ్కు ఏదైనా మండలాలకు మీకు ఎప్పుడు వీలైనప్పుడు పోతూ ఉంది. నేను మీకు డెఫినెట్గా టీచర్లకు టీచర్ ఇట్స్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. ఐ వాంట్ టు టేక్ ఎ పార్ట్ ఇన్ యువర్. నా నుంచి ఆయన అన్ని రకాల మీరు మీ అనుభవం ఒకటి టీచర్లకు చెప్తే చాలు. విన్నారా? అండ్ సురేష్ ఫుల్ టైమర్గా జాయిన్ అయ్యిండు. నేను వచ్చిన నిజామాదా? నిజామాబాద్ కాదు కానీ ఇక తిరుగుతుంటాడు. బట్ కిరణ్ రెడ్డి వాసు ఇక్కడ ఉంటాడు మోస్ట్లీ. కిరణ్ ఈజ్ ఆల్సో 12 ఎకరాలు బ్యాంబూ పెట్టిండు. ఆయన ఏంటంటే